నమస్తే అండి. నేను వాణి. స్టోరీ చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం రంగనాథ సుదర్శనం గారు రచించిన అంతిమ తీర్పు అనే ఒక మంచి కథను విందాం. జడ్జి గారు తన స్థానంలో ఆసీనులయ్యారు. కోర్టు హాల్ అంతా కిక్కిరిసి ఉన్న నిశ్శబ్దంగా ఉంది. సెషన్ ప్రారంభమైంది. క్రమశిక్షణగా కోర్టు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బంట్రోతు పేర్లు పిలుస్తూ ఉన్నాడు. ముద్దాయిలు, సాక్షులు ఎవరి పేరు పిలవగానే వారు చేతులు కట్టుకొని లోనికి వెళ్ళి 2 చేతులు జోడించి జడ్జిగారి ముందు హాజరు చెప్పి కేసు వాయిదా పడగానే ఊపిరి పీల్చుకొని బయటికి వస్తూ ఉన్నారు. కొమ్ములు తిరిగిన రౌడీలు, పేరు మోసిన దొంగలు, దొరల్లా చలామణి అవుతున్న నాయకులు అంతా అతి వినయంగా 1కి 2 బొట్లు పెట్టుకొని చొక్కా గుండీలన్నీ పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. మరికొందరు అమాయకులు గుండెలు అదురుతుండగా తమను ఈ గండం నుండి బయటపడేయమని దేవుణ్ణి మొక్కుకుంటూ బిక్కుబిక్కుమంటూ కోర్టు ముందు ఎదురు చూస్తూ ఉన్నారు. కేసుకు ముందు తర్వాత ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు లాయర్లకు అవినీతి సొమ్ము, అప్పు చేసిన సొమ్ము, కష్టపడి కూడబెట్టిన సొమ్ము సమర్పించుకుంటూ ఉన్నారు. కేసు ముందుకు రావాలంటే డబ్బులు, రీకాల్ చేయాలంటే డబ్బులు, రాజీ పడాలంటే డబ్బులు, అన్యాయం గెలవాలంటే డబ్బులు, న్యాయం గెలవాలంటే డబ్బులు. ఇలా కోర్టుకొచ్చిన వాళ్ళంతా న్యాయం గెలవడం కోసమో, న్యాయాన్ని చంపడం కోసమో డబ్బులు ఇస్తూనే ఉన్నారు. తప్పదు అన్నట్లు. ఎవరి ఆశ వారిది. ఎవరో పెద్ద మనిషి చెప్పినట్లు కోర్టు కేసులో ఓడినవాడు కోర్టులో ఏడిస్తే గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడ్చాడట. కోర్టుకొచ్చిన వారు ఎవరైనా ఏడవాల్సిందే. ఇక్కడ లాయర్ని బట్టి న్యాయం మారుతుంది, డబ్బును బట్టి న్యాయం మారుతుంది. న్యాయం ఒక్కోసారి అన్యాయమైపోతూ ఉంది. ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదు అన్నది న్యాయ వ్యవస్థ మనది. జడ్జి గారు ఆ రోజు 6 నెలల క్రింద రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పావనిపై జరిగిన రేప్ కేసు విచారణ జరుగుతూ ఉంది. ఆ ఘటన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున జరగడం, ఆ కేసులో ముద్దాయి రాష్ట్ర మంత్రి కొడుకు కావడంతో కేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడంతో రాష్ట్రంలో ఇప్పుడు అది హాట్ టాపిక్ అయిపోయింది. ఫార్మాలిటీస్ పూర్తి కాగానే జడ్జి గారి ఆదేశంతో పావని చెప్పటం మొదలుపెట్టింది. సార్, సందీప్ నేను ఒకే కళాశాలలో చదువుతున్నాం. ఆ రోజు మార్చి 8. కాలేజీ పూర్తి కాగానే ఎప్పట్లాగానే నేను హాస్టల్కి వస్తూ ఉన్నాను. నా వెనకాలే బైక్పై వచ్చిన సందీప్ నా దగ్గరగా బైక్ ఆపి నా విషయం ఏం చేశావు అన్నాడు. నీకు చాలాసార్లు చెప్పాను సందీప్, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్. నాకు నా భవిష్యత్తే ముఖ్యం. మా అమ్మా నాన్న నా మీద ఎన్నో ఆశలతో చదివిస్తున్నారు. నాకు ఇలాంటివి నచ్చవు అన్నాను. ఏం చూసుకునే నీకు అంత పొగరు? ఎర్రతోలుందనా? చూస్తా ఎలా ఒప్పుకోవో. నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను. మర్యాదగా ఒప్పుకో అన్నాడు బెదిరిస్తూ. నేను ససేమిరా అన్నాను. నీ అంతు చూస్తాను అంటూ నా పైన యాసిడ్ పోస్తానని తీసి బెదిరించాడు. నేను గట్టిగా అరిచాను. జనాలంతా పోగయ్యారు. అది చూసి సందీప్ బైక్ స్టార్ట్ చేసి నీ సంగతి తర్వాత చెప్తా అంటూ వేలు ఊపుతూ బెదిరిస్తూ వెళ్ళిపోయాడు అంటూ కళ్ళ నుండి కారుతున్న నీళ్లను తుడుచుకుంటూ చెప్పసాగింది పావని. తర్వాత నేను హాస్టల్కి వెళ్ళాను. ఎప్పటిలాగానే భోజనం చేసి పడుకున్నాను. మధ్యరాత్రి బాత్రూంకి వెళ్ళి వస్తూ ఉన్నాను. ఇంతలో పవర్ ఆఫ్ అయిపోయింది. నేను మెల్లగా చూసుకుంటూ నడుస్తున్నాను. బలంగా నా నోటిని గట్టిగా పట్టుకొని స్టోర్ రూమ్లోకి లాక్కెళ్ళారు అంటూ బోరున ఏడ్చింది పావని. జరిగింది జరిగినట్లు భయపడకుండా చెప్పమ్మా అన్నాడు జడ్జి గారు. నేను బలవంతంగా తప్పించుకునే ప్రయత్నం చేశాను. నా ముక్కు దగ్గర ఏదో ఘాటైన వాసన అనిపించింది. స్పృహ కోల్పోయాను.
నా స్నేహితురాలు ఏదో చప్పుడు వినిపించి లేచిందట. నేను పక్కన లేకపోవడంతో మొబైల్ లైట్ వేసుకొని స్టోర్ వైపు వచ్చింది. నా తల మీద బండరాయి వేయటానికి ప్రయత్నిస్తున్న సందీప్, అతని ఫ్రెండ్స్ రాయిని పక్కన పారేసి పారిపోయారట. ఆ తర్వాత చాలాసేపటికి నాకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచాను. ఒళ్ళంతా పచ్చి పుండులా సలుపుతుంది. అన్నీ గాయాలే, అక్కడక్కడ రక్తస్రావం అవుతుంది. గట్టిగా అరిచాను. అమ్మ నా పక్కన ఏడుస్తూ కూర్చొనుంది. నాన్న దూరంగా నిలబడి ఏడుస్తున్నాడు. పోలీసులు వచ్చి నా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు అని ముగించింది. ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉందా అని జడ్జి గారు అడిగారు. తల అడ్డంగా ఊపుతూ పావని ఇంకా ఏమీ లేదు అని చెప్పింది. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ అంటూ డిఫెన్స్ లాయర్ని అడిగాడు జడ్జి. ఎస్ యువర్ ఆనర్ అంటూ పావని నిల్చున్న బోన్ దగ్గరకు వచ్చాడు లాయర్. పావని, ఆ రాత్రి ఆ చీకటిలో సందీప్ను నువ్వు చూడలేదు, కేవలం అనుమానిస్తున్నావు, నిజమేనా? లేదు, వచ్చింది ముమ్మాటికి సందీపే, గట్టిగా చెప్పింది పావని. సరే, ఆ రాత్రి మొబైల్ లైట్లో చూసిన నీ స్నేహితురాలు 3 వ్యక్తులను పారిపోతుంటే చూశాను. వారంతా మంకీ క్యాపులు పెట్టుకున్నారు, గుర్తుపట్టలేను అని తన స్టేట్మెంట్లో చెప్పింది కదా అన్నాడు. నాకు తెలీదు, కానీ నేను చెప్పేది నిజం అంది పావని. సరే, మరి మిగిలిన 2 గుర్తుపట్టలేనన్నావు కదా, నిజమేనా? అవును. ఎందుకు? చీకటిలో వారు కనపడలేదు. దట్స్ గుడ్. మరి సందీప్ ఆ చీకటిలో ఎలా కనపడ్డాడు? పావని మాట్లాడలేదు. ఉక్రోషంగా లాయర్ వైపు చూసింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అంటూ ముగించాడు లాయర్. కేసు వాయిదా పడింది. అంతా బయటికి వెళ్ళిపోయారు. తన ఛాంబర్లో కూర్చొని లాయర్ కనుబొమ్మలు ఎగరేస్తూ దొరికిపోయింది, కేస్ క్లోజ్ అంటూ గర్వంగా సందీప్ వైపు చూశాడు. సందీప్ సంతోషంగా థ్యాంక్ యూ సార్ అంటూ లాయర్ చేయి పట్టుకున్నాడు. కానీ నేను చెప్పిన పని చేశారా? ఆ రోజు నీకు ఆ రాత్రి యాక్సిడెంట్ అయినట్లు, సూర్యాపేట స్టేషన్లో కేసు నమోదైనట్లు, అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు సర్టిఫికేటు, ఎఫ్ఐఆర్ తీసుకోమన్నాను, ఏమైంది అన్నాడు లాయర్. అన్నీ రెడీగా ఉన్నాయంటూ మంత్రిగారి పిఏ లాయర్కు ఆ పేపర్స్ అందించాడు. ఇలా ఒక అబలకు జరిగిన అన్యాయం లాయర్ తెలివితేటల వలన, డాక్టర్ తప్పుడు రిపోర్టు వలన, అధికార దుర్వినియోగం వలన, లంచగొండితనం వలన, సాక్షులను బెదిరించడం వలన, న్యాయం కోసం పోరాడే ఓ అబలను బ్రతికుండగానే చిత్రవద చేసి మానసికంగా చంపడానికి పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. కోర్టులో వాదనలన్నీ పూర్తయ్యాయి. ఒక నిజాన్ని సమాధి చేయటానికి అవసరమైన ఏర్పాట్లన్నీ తలా ఓ చెయ్యి వేసి పూర్తి చేశారు. ఆ రోజే జడ్జి గారు తీర్పు చెప్పబోతూ ఉన్నారు. అంతా ఉత్కంఠత, ఏమీ లేదు. నేరం చేసిన వాళ్ళు తప్పక గెలుస్తామనే ధీమాతోనే ఉన్నారు. అన్యాయమైన వారికి మాత్రం ఎక్కడో చిన్న ఆశ, న్యాయం మీద, దేవుడి మీద ఉన్న నమ్మకం. మంత్రిగారు కూడా ఆ రోజు కోర్టులో దర్జాగా కూర్చొని ఉన్నాడు. న్యాయాన్ని కొని అన్యాయాన్ని గెలిపించబోతున్నాను అనే విజయ గర్వంతో. జడ్జి గారు సీరియస్గా ఏదో రాస్తున్నాడు. కోర్టు ఆవరణలో ఏదో కలకలం రేగింది. బంట్రోతు జడ్జిగారి చెవిలో పావని వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్యా ప్రయత్నం చేశారని చెప్పాడు. జడ్జిగారు ఒక్క క్షణం ఆగి మళ్ళీ రాయడం మొదలుపెట్టారు. తన పనిని పూర్తి చేసి ఒక నిట్టూర్పు విడిచి తీర్పును చదవటం ప్రారంభించారు. వివరాలన్నీ చదివి తగిన సాక్ష్యాధారాలు లేనందున ఈ కోర్టు సందీప్ను నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తుంది అని ముగించాడు. కోర్టులో ధర్మదేవత బలవంతంగా కళ్ళు మూసుకున్నట్లు, గోడ మీద గాంధీగారు తీర్పును చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. ఒక్క నిమిషం అన్నాడు జడ్జి గారు. సందీప్ను, మంత్రిగారిని, సబ్ ఇన్స్పెక్టర్ను తన ముందుకు వచ్చి
నిలబడమని ఆదేశించాడు. అందరూ జడ్జి గారి ఆదేశాన్ని పాటిస్తూ వరుసగా నిల్చున్నారు. అంతే, డామ్ 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 అంటూ జడ్జి గారి దగ్గరున్న రివాల్వర్ నిప్పులు కక్కుతూ వదిలిన బుల్లెట్లు నలుగురిని కుప్పకూల్చాయి. వెంటనే తనను తాను కూడా కాల్చుకొని జడ్జి తన స్థానంలో ఒరిగిపోయాడు ప్రశాంత వదనంతో. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అంతా గందరగోళం. బ్రేకింగ్ న్యూస్. మై లాస్ట్ జడ్జిమెంట్ అంటూ జడ్జి గారు రాసిన పావని కేస్ జడ్జిమెంటు సంచలనం సృష్టిస్తూ ఉంది. చట్ట ప్రకారం వారు నిర్దోషులు. చట్టం వారిని ఏమీ చేయలేదు. నేను చాలా కేసులు చూశాను. ఎన్నోసార్లు నిజం అని తెలిసినా తగిన సాక్ష్యాధారాలు లేనందున ఆత్మసాక్షికి వ్యతిరేకంగా తీర్పులిచ్చాను. అది నా వృత్తి ధర్మం. కానీ నేను ఒక ఆడపిల్ల తండ్రినే. ఎంతో వేదనతో, అవమానంతో అన్యాయానికి గురైన ఓ ఆడకూతురు జీవితాన్ని తమ అధికార బలంతో, డబ్బు మదంతో అన్యాయం చేస్తుంటే భరించలేకపోయాను. కేసు నడుస్తున్నన్ని రోజులు సందీప్ లాంటి కామాంధుని పొగరు, పశ్చాత్తాపం లేని అతని ప్రవర్తనను చూశాను. ఎంతో ధైర్యంగా న్యాయ వ్యవస్థపై అపారమైన విశ్వాసం చూపుతున్న అమాయకురాలైన పావనిని చూశాను. కొడుకును మందలించకుండా వాడి తప్పును సమర్థించే రాక్షసుడి లాంటి తండ్రిని చూశాను. చివరకు వాళ్ళు ఎంతవరకు తెగించారంటే నన్ను కూడా వాళ్ళ డబ్బుతో కొనాలని చూశారు. వినలేదని నాకు కుటుంబం ఉంది అని జాగ్రత్త అని హెచ్చరించారు ఆ దుర్మార్గులు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకెన్ని అఘాయిత్యాలైనా చేస్తారు. అప్పుడప్పుడైనా ధర్మం బ్రతికి తీరాలి. అందుకే నా ఆత్మసాక్షిగా నా ఈ అంతిమ తీర్పు ఇచ్చాను. వాళ్లకు ఇదే సరియైన శిక్ష అని నేను త్రికరణ శుద్ధిగా భావిస్తున్నాను. కానీ నా శిక్ష నుండి ఒక్క డాక్టర్ తప్పించుకున్నాడు. అందుకే ఒక బుల్లెట్ ఇంకా మిగిలిపోయింది. నా ఈ అంతిమ తీర్పు నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంది. జై హింద్ అన్నారు. కొసమెరుపు. ఇక్కడ శిక్షను తప్పించుకున్న డాక్టర్ పాపికొండల పడవ మునకలో ప్రాణాలు కోల్పోయాడు. తప్పు చేసిన వారు ఆ భగవంతుడి శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.